5 టీ20ల సిరీస్ లో టీమిండియాకు ఊహించని షాక్ ఇచ్చింది దక్షిణాఫ్రికా. మొదటి మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా రెండో టీ20లో మాత్రం ఘోరంగా ఓడింది. మొదటి మ్యాచ్ లో గెలిచిన ఓవర్ కాన్ఫిడెన్స్ తో బరిలోకి దిగిన టీమిండియా ఏకంగా 51 పరుగుల తేడాతో దారుణంగా ఓడిపోయింది. సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ లాంటి వాళ్ళు అట్టర్ ఫ్లాప్ కావడంతో టీమిండియా ఓడిపోవాల్సి వచ్చింది. అయినప్పటికీ తెలుగు కురాడు తిలక్ వర్మ టీమిండియాను గెలిపించే ప్రయత్నం చేశాడు. అయితే టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేయడం వల్ల ఓ పక్క వికెట్లు పోతుంటే నెట్ రన్ రేట్ భారీగా పెరగడంతో చివరి వరకు పోరాడిన తిలక్ వర్మ కూడా ఏం చేయలేకపోయాడు. అయితే తిలక్ వర్మతో జితేష్ శర్మ కొద్దిసేపు పోరాడిన ఫలితం లేకుండా పోయింది. అయితే ఈ మ్యాచ్ లో భారత వికెట్ కీపర్ జితేష్ శర్మ వికెట్ పై కాంట్రవర్సీ చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ కు దిగిన జితేష్ శర్మ మొదట్లోనే అవుట్ అయ్యేవాడు, కానీ అదృష్టం బాగుండి బయటపడ్డాడు. బాట్మాన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు జితేష్ శర్మ. అయితే ఆ బంతి వికెట్ కు తగిలి వెళ్లింది, కానీ బెయిల్స్ ను మాత్రం కింద పడేయలేకపోయింది. బంతి వికెట్ కు తగలగానే లైట్ మాత్రమే వచ్చింది. రూల్స్ ప్రకారం వికెట్లకు బంతి తగిలిన తర్వాత బెయిల్స్ కింద పడాలి, అప్పుడే బ్యాటర్ అవుట్. కానీ జితేష్ శర్మ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బెయిల్స్ కింద పడలేదు, దాంతో బతికి బయటపడ్డాడు. అనంతరం 2 సిక్స్లు అలాగే 2 బౌండరీలతో రెచ్చిపోయాడు. ఆ నేపథ్యంలో 27 పరుగులు సాధించాడు, కానీ జట్టును మాత్రం విజయ తీరాలకు చేర్చలేకపోయాడు.